YSR జిల్లా కమలాపురంలో టీడీపీ నేతపై దాడి కుట్రను భగ్నం చేశారు పోలీసులు. టీడీపీ లీడర్ సాయినాథ్ శర్మ అనుచరుడు జనార్దన్ రెడ్డిపై దాడి చేసేందుకు కొందరు వ్యక్తులు కుట్రపడ్డారు. దీనికోసం ఓ కిరాయి హంతక ముఠాతో డీల్ మాట్లాడుకున్నారు. ఈ విషయాన్ని చాకచక్యంగా కనిపెట్టిన పోలీసులు ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు డీల్ మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. అంటే ఎవరిని అట్లా కాదులేండి, అంటే చంపకుండా నరకం ఏదో చూపించాలా, అది చంపొద్దనే దానికి అది అది కానీ ఇప్పుడు కొట్టేటప్పుడు ఆయన పట్టు తగిలింది. అట్లా ఎట్లా అంటే ఇప్పుడు చంపకుండా కాళ్ళు చేతులు నరకం ఏంటంటే ఇది అని చూపించాలా. మీ జోలికి వచ్చారు కదా, నరకం ఏది అనేది చూపించాలి కదా, అంతే కదా. ఇప్పుడు మేము ఏం చేయాలంటే అది చెప్పండి సార్. చంపకుండా ఏదైనా చేసుకోండి, మీ ఇష్టం. కనీసం మాక్సిమం అంటే ఒక 7 సంవత్సరం లేచి కూడా తిరగకుండా సంవత్సరం వరకు లేకోకుండా ఎప్పుడు లేస్తాడు అంటే లేకోకుండానే చేయాలనా? చేసాం నాన్న, చాలా చేసినాము. మా కాడ ఉంది ట్రీట్మెంట్. చంపకుండా చేయాలా, అందుకే మీకు షార్ట్ కట్ లో చెప్తాను. అర్థమైంది అర్థమైంది అర్థమైంది. నా కేసులో స్టేషన్లో ఏమన్నా జరిగినా నేను సాయినాథ్ శర్మకు అనుచరుడిగా ఉండటమే తాను చేసిన తప్ప అంటూ జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అభిమాన నేత పట్ల నిజాయితీగా ఉంటే చంపేస్తారా అంటూ ప్రశ్నించారు. ప్రాణం పోయినా తాను సాయినాథ్ శర్మ వెంటే ఉంటానన్నారు. వాళ్ళు పన్నాగపడిని కిరాయి అంతకులను పిలిపించుకొని 2 బ్యాచ్లతో ముందు మంతనాలు జరిపి వాళ్ళతో సాధ్యము కాక తరువాత 3వ బ్యాచ్లు పిలిపించుకొని వాళ్ళు జరిపినటువంటి మొత్తము ప్రసంగం అంతా మాకు వేరే ద్వారా మాకు ఇంటిమేషన్ వచ్చి మేము తగు జాగ్రత్తలు తీసుకొని మా జాగ్రత్తలు మేముండి ఈరోజు మేము సేఫ్ సైడ్ అయినాం. కేవలము సాయినాథ్ శర్మ అనుచరులుగా ఉండడము మా తప్ప మేము ఎవరి దగ్గర పని చేయకూడదా? ఇంటి దగ్గర మా పని చేసుకుంటూ మేము ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరు కాపాడకుండా ఉన్నప్పుడు మేము ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మాకు భరోసా ఇచ్చి మమ్మల్ని ఈ రోజు నిలబెట్టినాక ఆయన మాట కాదని మేము ఇంకొకరికి దగ్గరికి పోయి తొత్తులుగా పనిచేయాలన్న వాళ్ళకు ఈ రోజు సాయినాథ్ శర్మను కాదని మేము ఏ ఒక్కరికి తల వంచాల్సిన లేదు. మేము మమ్మల్ని ఎంత తొక్కితే అంత పైకి లేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సాయినాథ్ శర్మ కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. తన వాళ్ల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. ఈ కుట్రను ముందుగానే కనిపెట్టిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి నీచ రాజకీయాలు మానేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనార్దన్ రెడ్డి గారిని హతమార్చడానికి చేసిన విషయంలో కుట్ర విషయాలను చాకచక్యంగా తెలుసుకున్నటువంటి పోలీసులకు కూడా హ్యాట్స్ ఆఫ్ నమస్కారం చేస్తున్నా. నిజంగా పోలీసు వ్యవస్థ చాలా చక్కగా పనిచేసింది. అయితే పోలీసు వ్యవస్థను ఒక స్థాయిలో బాగా అద్భుతంగా పనిచేసిన తర్వాత వారి మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చి పోలీసు వ్యవస్థ కూడా వారి యొక్క చట్టాలను వారి యొక్క విధానాలను అమలుపరచకుండా చేసిన స్థాయికి వాళ్ళు కూడా తీసుకెళ్లారు. అంటే వ్యవస్థలను చేతిలో పెట్టుకుని చక్రంలాగా తిప్పుతా ఉన్నారు ఈ యొక్క ప్రభుత్వంలో. ఎస్పీ అంబురాజన్ గారు దీని మీద స్పందించిన తీరైతే చాలా అమోఘం. ఆయన ఏర్పరిచిన టీం కానీ ఆయన కింద పనిచేసినటువంటి పోలీసు వ్యవస్థకు చాలా బాగా పనిచేశారు. రైట్, మొత్తంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో టీడీపీ నేతపై కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. థ్యాంక్ యూ బలరాం. ఏదైతే వీరప్రాయన్పల్లికి సంబంధించి దాదాపుగా ఏదైతే 16 ఏళ్ల కింద జరిగినటువంటి ఫ్యాక్షన్ గొడవలు మళ్ళీ ఒకసారిగా అడగవిపాయమని చెప్పుకోవచ్చు. అయితే పూర్తి వివరాలే వెళ్తే కనుక అయితే అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ అన్న అయినటువంటి చైతన్య రెడ్డి కూడా ఒక మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ఏదైతే గత 16 ఏళ్ల కిందట సర్పంచ్ ఉన్నటువంటి గ్రామంలో మళ్ళీ ఇప్పుడు ఒక్కసారిగా అక్కడ పాత కక్షలతో కూడా ఒక్కసారిగా మళ్ళీ మక్కువన్నాయని చెప్పుకోవచ్చు. అయితే పూర్తి వివరాలకు వెళ్తే కనుక ఇద్దరు ప్రత్యర్థులు కూడా ఒకే వర్గానికి చెందిన వాళ్ళు కూడా అయితే గతంలో కూడా ఈ చైతన్య రెడ్డి అనే అతను కూడా గతంలో కూడా పోలీసులకు చెప్తూ వస్తున్నవాడు ఇట్లా ఈ కొంతమంది ప్రత్యర్థులు కూడా అటాక్ చేసే పరిస్థితులు ఉన్నాయి, నాకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా పోలీసులు కూడా చెప్పడం జరిగింది. అయితే పోలీసులు కూడా దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ వచ్చారు. మొత్తంగా చూసుకుంటే కనుక నిన్నటి రోజున చూసుకుంటే కనుక ఈ 2 వర్గాలు కూడా ఒక్కసారిగా గొడవ పడ్డాయని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే మొత్తంగా చూసుకుంటే కనుక వీళ్ళకు ఏదైతే చైతన్య రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ అన్నకు అలాగే చైతన్య రెడ్డి కూడా పూర్తి స్థాయిలో ప్రాణహాని ఉందని చెప్పి ఇప్పటికి కూడా చెప్తున్నారు. అయినా పోలీస్ యంత్రం కూడా పూర్తి స్థాయిలో పట్టించుకోలేని పరిస్థితి ఉంది. ఏదేమైనా సరే ఇప్పటికైనా జిల్లా ఎస్పీ అలాగే మొత్తం పోలీస్ యంత్రాంగం కూడా కదిలి వచ్చి అక్కడ ఉన్నటువంటి వీరప్రాయనపల్లి గ్రామంలో కూడా పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో పహారా కాస్తూ
ఏదైతే చైతన్య రెడ్డి అలాగే తన అన్న అయినటువంటి సర్పంచ్ కూడా పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలని చెప్పి చైతన్య రెడ్డి ముందుకు రావడం జరిగింది బలరాం. రైట్, థ్యాంక్ యూ సుధీర్.